కైలాస శిఖరములో పరమేశ్వరుని ప్రశ్నకు అమ్మవారు గౌరీదేవి దుర్గా యొక్క మహిమను బోధించింది శివుడి ద్వారా లోకానికి. దానిని ఇంకా విశేషంగా వివరంగా లోకానికి అందించాలి అని పరమశివ భక్తుడైనటువంటి మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఈ తత్వాన్ని ఇంకా వివరంగా ఏదైనా ఒక దివ్య రహస్యం ఉంటే చెప్పండి అని అడిగితే, ఆయన బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు కవచ అర్గళ కీలక సమన్వితమైనటువంటి చండీ సప్తశతిని బోధించాడు. ఆ మార్కండేయ మహర్షి జైమిని మహర్షిని కూర్చోబెట్టుకుని ఇదంతా వివరాలు చెబుతూ ఉన్నాడు. ఆ చెబుతూ ఉన్న ప్రారంభంలో ఏమిటంటే, స్వారోచిషే అంతరే చైత్రవంశ సముద్భవ అని ప్రారంభం చేశాడు. స్వారోచిష మన్వంతరములో చైత్ర వంశములో పుట్టినటువంటి ఒక మహానుభావుడు, ఒక రాజు అని ఆయన కథ చెప్తూ ఉన్నాడు, ప్రారంభం చేశాడు. అసలు ఆ యుగము యొక్క గొప్పతనం ఏమిటి అంటే, కేవలం యుగము గొప్పతనం తెలుసుకోవటమేనా? అలా కాదు. మన్వంతరాధిపుల గురించి ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వాళ్లకు అష్టైశ్వర్య సిద్ధి అన్నారు. సంపూర్ణమైన 120 సంవత్సరాల ఆయుర్వృద్ధి అన్నారు. ఏమిటి కారణం? నిన్న చెప్పుకున్నాం. 3,306,7,20,000 సంవత్సరాలు ఒక మన్వంతరం. అంటే ఒక మహానుభావుడు ఇంత కాలము ఉన్నాడన్నమాట. ఆయన ఆధిపత్యంలో ఇంత సామ్రాజ్యము నడిచినది. అందువల్ల అది విన్నవాళ్లకు చదివిన వాళ్లకు కూడా అటువంటి దీర్ఘాయుష్య సిద్ధి. మానవులకు ఎంత పరిమితి ఉన్నదో 120 సంవత్సరాలు అంత ఆయుః ప్రమాణము ఆరోగ్యపూర్ణముగా సిద్ధిస్తుంది. అందువల్ల ఈ మనము ఎప్పుడైతే ఈ వైవస్వతం పేరు అన్నాడో, ఆ వైవస్వతుడి గురించి స్వారోచిష, స్వరోచి, మొట్టమొదటివాడు స్వయంభువ, తనకు తానే పుట్టినవాడు. రెండవవాడు స్వారోచిషుడు, అంటే స్వరోచికి పుట్టినవాడు. ఆ స్వరోచి ఎలా పుట్టాడు? దానికే నిన్న మనకు తెలుగులో ఒక అద్భుతమైన ప్రబంధము రచించాడు అల్లసాని పెద్దన అనే మహాకవి. ఆయన రచించినటువంటి మనుచరిత్రలో కొంత భాగం చెప్పుకున్నాము. ఆ ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు, ఆయన సకల ధర్మ నిర్వాహకుడై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ మహనీయుడై జీవితము సాగిస్తూ ఉండగా ఒక యతీశ్వరుడు ఇంటికి వచ్చాడు. వచ్చి ఆయన, అయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు అంటే, నాయన, నేను ఒక చోట అని ఏమున్నది, ఇలా మొత్తము భూమండలమంతా తిరిగి దేవతా దర్శనం చేశానన్నాడు. మీ వయస్సు ఇంత చిన్నదే, ఇంత దూరము ఎలా ప్రయాణం చేశారు అని అడిగాడు. నాకు ఈశ్వర కృపారసము చేత ఒక పాదలేపము, పాదాలకు పూసుకునే ఒక లేపనము పరమేశ్వర కటాక్షముతో దొరికిందయ్యా అన్నాడు. ఇటువంటి మహాత్ములు కదా, నన్ను కూడా శిష్యుడుగా చేర్చుకోండి అన్నారు. ఆయనకు కూడా పాదలేపం ఇచ్చాడు. ఇస్తే ఆయన మొట్టమొదట ఇది పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి కదా, అందుకని ఆయనకు కాళ్లకు పూసుకోగానే హిమాలయం అనుకున్నాడు. ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చయ్యా ఈ పాదలేపం పూసుకుంటే అంటే హిమాలయం అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ గౌరీదేవి తపస్సు చేసిన చోటు, శివుడు తపస్సు చేసిన చోటు, వశిష్ఠాది మహర్షులు తపస్సులు చేసిన చోట్లు, ఇటువంటివి అన్నీ కూడా దర్శనం చేశాడు మహానుభావుడు. ఇంత అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది. నిన్నటికి అక్కడ ఆపుకున్నాం. మధ్యాహ్నం అయ్యింది. అతడు ఒక్కసారి మధ్యాహ్నం కాగానే ఇంటికి వెళ్ళాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, మాధ్యాహ్నిక క్రియలు ఆచరించాలి. అందువల్ల ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. అనుకుంటే కాళ్ళు కదలటం లేదు. అతడు అట్లు ఔషధహీనుడై
ఔషధహీనుడైపోయాడు. అంటే కాళ్లకు వ్రాసుకున్నటువంటి పాదలేపం ఏదైతే ఉందో అది మంచుకు కరిగిపోయింది. ఇంతా తిరిగాడు కదా, కొంచెం కూడా అక్కడక్కడ ఒక అణువు ఉన్నా కూడా ఆయన సంచరించగలడు. కానీ ఇన్ని చోట్లు తిరిగేటప్పటికీ హిమాలయాల్లో మొత్తము కరిగిపోయింది. ఆ పాదలేపమంతా కరిగిపోయింది. కరిగిపోయేటప్పటికీ అస్మద్ గృహం అనుకున్నా ఏమీ గాలిలో లేవటం లేదా ఆయన. అయ్యో ఏమైపోయింది అనుకున్నాడు. అప్పుడు ఈ ఔషధమంతా కరిగిపోయిందని గ్రహించాడు. గ్రహిస్తే అటువైపు చూశాడు. అలా వెతుకుతూ ఉంటే ఎవరైనా కనపడతారేమో, ఎలా వెళ్ళాలో, ఎలా వచ్చాడో తెలియదు. ఆకాశంలో వచ్చేసాడు. కానీ వెళ్ళడం ఎట్లాగా? గహనమైనటువంటి అరణ్యము, హిమాలయము, ఎలా దాటి వెళ్ళాలి అని ఆయన అలా చూస్తుంటే ఒక భవనం కనపడ్డది. దానికి ముందు ఒక స్త్రీ, నవయౌవనవతి, పరమ సౌందర్య రాశి ఆమె అక్కడ వీణ వాయిస్తూ కూర్చొని కనపడింది. ఇక్కడ రహస్యం ఏమిటంటే పరమ శృంగారము అభివర్ణిస్తూ, ఎంత శృంగారము ఉన్నప్పటికీ మానవుడు ధర్మము తప్పరాదు. ధర్మ అర్థ కామ మోక్ష, ఇది ధర్మార్థ కామ మోక్షములు. ఈ మధ్యలో ఉన్నటువంటి అర్థకామములు రెండూ మొదటి ధర్మముతో ముడిబడి ఉంటే నాలుగవది అయిన మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పడము కోసమే ఈ స్వారోచిషం అనుసంభవం. ఈ స్వారోచిషం ఆ అవతారము యొక్క, ఆ మన్వంతరము యొక్క ప్రయోజనం. సరే, కనపడగానే ఆమెను యవ్వతమీవు భీత హరిణేక్షణ ఓటలేక ఇవ్ ఒంటి చరించదోటలేకిం వనభూమి భూసురుడనే ప్రవరాక్షుడ త్రోవదప్పితిన్ క్రొవ్వున నిన్నగాగ్రమునకుంచనుదించి. నేను పొరపాటుగా ఇక్కడికి వచ్చానమ్మా, ఎవరో ఒక్కదానివే కూర్చున్నావే, నీకు భయం వేయటం లేదా? ఇంత గహనమైన అరణ్యములో, ఈ కొండ ప్రాంతములో ఒక్కదానివే కూర్చున్నావే, ఎవరు నీవు అని అడిగాడు. అడిగితే ఈయన ధర్మంగా పాపం తన బాధ ఏదో తాను అడిగాడు. కానీ ఆమె దృష్టి వేరుగా ఉన్నది. ఈయన పరమ సౌందర్య రాశి, ఈ ప్రవరుడు. ఇంత సుందరుణ్ణి చూసి ఆమె, ఆహా ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదో భూసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగింతియగాక నీ వెరుగవేమును వచ్చిన త్రోవ. ఏమయ్యా, ఆడవాళ్ళు ఒకరు కనపడితే ఏదో ఒక నెపముతో మాట్లాడాలని మాట్లాడుతున్నావు కానీ ఇంత పెద్ద కళ్ళున్నాయే నీకు, నీ వచ్చిన దారే నీకు తెలియదా? మా ఊరికి టికెట్ ఇమ్మని అడిగినట్టుగా మీ ఊరేదో నీకు తెలియదా? ఎలా వచ్చావు అంటే పాదలేపం పూసుకోవటం ఇవన్నీ ఆమెకు తెలియదు. పైగా ఆమె దృష్టి వేరు. ఈయనని ఒక శృంగార రసాన్వయమూర్తిగా చూస్తోంది ఆమె. ఆయన పరమధర్మాత్ముడు. అలా చూసి అన్నది, అంటే తల్లి నీకు శుభంబు నీకగున్, నీకు శుభమవుతుంది, నాకు నిజంగా దారి తెలియకనే అడుగుతున్నాను అన్నాడు. ఆహా ఏమి చెబుతావయ్యా అని ఆమె ఇంకేదో మాట్లాడింది. అదంతా చాలా వ్యవహారం ఉన్నది అక్కడ. చూచి ఝళంఝళత్కటక సూచిత వేగ పదారవిందయై లేచి, ఆమె కాళ్లకు ఉన్నటువంటి గజ్జెలు ఝళ్ ఝళ్ అని మోగాయట. ఆ మ్రోత చూస్తే ఎంత వేగంగా లేచిందో తెలుస్తుంది అన్నాడు. చూచి ఝళంఝళత్కటక సూచిత వేగ పదారవిందయై లేచి కుచంబులున్ తురుములే నడుము అల్లలనాడనయ్యడన్ పూచిన ఒక్కపోకను నుబోదియజేరి విలోకన ప్రభావీచి కలంతదీయ పదవీ కలశాంబుధి వెళ్ళి గొల్పుచున్. మొత్తము ఆమె ఆయన తదీయ పదవీ కలశాంబుధి వెళ్ళిగొల్పుచున్, ఆయన నడిచి వచ్చిన ఇలా మార్గంలో ఇలా చూసిందట ఒక్కసారి. వికసితోత్పల పంక్తుల గృమ్మరింపగా, ఆ ఉత్పల పంక్తులు నల్ల కలువలన్నీ ఇలా పొడవుగా రాసిపోసినట్లు ఇలా ఇక్కడి నుంచి అక్కడి దాకా ఇట్లా చూసిందట ఆమె. కవి కదా, మహాద్భుతమైన వర్ణన చేశాడు. సరే, ఏమైనా నేను
నా మనస్సు ఆపుకోలేక చెబుతున్నానయ్యా, నన్ను నీవు వరించు అని అడిగింది. తల్లి, నేను ధర్మరక్షా దీక్షలో ఉన్నటువంటి వాణ్ణి. ఈ జన్మకు నా జీవితము ఇది. నాకు అరణుల్ దర్భలు అగ్నులన్ ప్రియములైనట్లు అన్యముల్గావు. అరణి అంటారు. అరణి అంటే అరణి మథనము. యజ్ఞమునకు ఏదో అగ్గిపుల్ల గీచి అలా వెలిగించేది యజ్ఞము కాదు. ధార్మికంగా ఎలా ఉండాలి, చండ్రతో ఇలా చిలికేది మంథని అంటారు దాన్ని. అంటే చిలుకుడు కవ్వములాగా ఉంటుంది. కింద ఒక ఆ చండ్ర చెక్క ఉంటుంది, దానికి ఇట్లా రంధ్రం, దాంట్లో చిలికితే అగ్ని పుడుతుంది. అలా అగ్ని ఆధానము చేయాలి. ఆధత్స్వ, అగ్ని ఆధానము చెయ్యండి, చేస్తున్నాను, చెయ్యి అని అర్థము. అలా అగ్నితో అలా చెయ్యాలి. ఇదంతా నిత్యకృత్యం ఆయనకు. మనమందరం యజ్ఞయాగాలు చేసినప్పుడు శాస్త్రీయంగా చెయ్యాలి అంటే ఇది విధానము, ఇలాగే చెయ్యాలి. ఇప్పుడైనా ఇలా యజ్ఞయాగాది క్రతు నిర్వహణము నిరంతరము, వైశ్వదేవము, బ్రహ్మయజ్ఞము ఇవన్నీ చేస్తున్న మహానుభావుడు ఆయన. సంధ్యావందనాదులే కాక అవి చాలా చిన్నవి అందులో. ఇలా చేస్తున్న మహానుభావుడు. అందువల్ల నాకు అరణుల్ దర్భలు అగ్నులు, నాకు చాలా ప్రియమైనవి ఏమిటంటే అరణులు, దర్భలు, అగ్నులు. 3 అగ్నులు ఉన్నాయి. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, త్రేతాగ్ని, ఇలా 3 అగ్నులు. ఇలా ఈ అగ్ని ఉపాసనము ఇది నాకు తప్ప వడల్ తిరమే చెప్పకుము ఇట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్ అన్నాడు ఆయన. ఇటువంటి మాటలు చెప్పకమ్మా నీవు, ఇవన్నీ తుచ్చమైన శారీరక సుఖాలు, వీటికి నేను ఆకర్షితుడను కాను అని ఆయన అన్నాడు. అన్నా ఆమె వినలేదు. ఆమె వినకుండా ఒక అడుగు ముందుకేసి అతన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసింది. ఆయన అక్కడి నుంచి బయటపడి ఆయనకు ఎవరు నిత్య దైవమో, భారతీయులందరికీ కూడా ఎవరు దైవం అంటే అగ్ని మొట్టమొదటి దైవము. అందువల్ల ఆయన భారత ఆమ్నాయమునకు మూలపురుషుడు కాబట్టి ఆయన ఏం చేశాడు, దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని, దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని, నేను పరదార ధనాదుల కోరనేని, సన్మానముతోడ నన్ను సదనంబునకుని నిల్పుము, ఇనుండు పశ్చిమాంభోనిధి కృంకకయమున్నరయంబున హవ్యవాహన. స్వామి, నేను నిజంగా దాన జప అగ్నిహోత్ర పరతంత్రుడనే అయినట్లయితే, ఆయన సాలగ్రామం ఇచ్చినా కూడా ఎవరి దగ్గర ఏ భూపాలుడి వచ్చినన్ సాలగ్రామము మున్నుగా కొనడు. అంటే దానం ఇలా ప్రతిగ్రహణము లేదు ఆయనకి, ఇలా చేయి చాపడు. నిజంగా అమ్మవారి పూజ చేసేవాడికి ఎవడు చేయి చాపే పని లేదు. ఆమె దగ్గర చాపితే చాలు, ఏ ప్రపంచము దగ్గర ఎక్కడా తల వంచవలసిన పని లేదు. అటువంటి వాడు. అందువల్ల ఓ యజ్ఞేశ్వర, నీకు నా యందు దయగలిగితే, నేను ఇటువంటి వాడనైనట్లయితే నన్ను నా ఇంట్లో చేర్చనడు. ఒక క్షణంలో వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక గంధర్వుడు గమనించాడు. ఆ గంధర్వుడు గమనించి, ఈయన ఎంత సుందరంగా ఉంటాడో ఈ ప్రవరాక్షుడు, అలా ఆ గంధర్వుడు ఈయన రూపము ధరించి వచ్చాడు. ఏదో అప్పుడు అవసరంగా వెళ్ళాను కానీ నీకోసమే మళ్ళీ వచ్చానన్నాడు. సరే, వాళ్ళిద్దరూ అలా కొంతకాలము గడపటము చేత స్వరోచి అనే మహానుభావుడు పుట్టాడు. అంటే మరి ఈ మహాపురుషులు ఎలా పుట్టారో అంటే గంధర్వుల వలన పుట్టినవాడు స్వరోచి. రోచిస్ అంటే కాంతి, తనకు తానై కాంతివంతుడు ఆయన. ఆ స్వరోచి పుట్టాడు. స్వరోచికి ఒకసారి వనదేవత రూపము దాల్చి, అయ్యా నేను నిన్ను కోరుతున్నాను అని స్వరోచిని అడిగింది. ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, నీవు వనదేవతవు కదా అని గ్రహించి ఆమెను స్వీకరించాడు. వారిద్దరి యొక్క ఊరికే తాకటము, సంగమము అనేది లేదు ఆ యుగాలలో. కేవలము చూపు ద్వారా
అలా తాకటము ద్వారా సంతానము కలిగేది. ఆమెను ఇలా ముట్టుకున్నారు. ఆయన స్వారోచిషుడు అనే మహానుభావుడు పుట్టాడు వాళ్లకు. ఆ స్వారోచిషుడు బ్రహ్మదేవుని యొక్క నియమము వలన ఆయన మన్వంతరమునకు అధిపతి అయ్యాడు. ఆ స్వారోచిషుడు, ఆ స్వారోచిష మన్వంతరములో ఒక అద్భుతం జరిగింది. చైత్ర వంశమనే వంశములో సురథుడు అనే మహానుభావుడు ఒకడు పుట్టాడు. ఆ సురథుడనేవాడు చక్కగా ప్రజలనందరినీ కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంత పరిపాలిస్తుంటే ఏమి ఇబ్బంది అయ్యా? కోలా విధ్వంసిన, కోలా విధ్వంసులు అనేటువంటి శత్రువులు అల్పైరపి స్వల్పైరపి, కొద్దిమందే ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది ఏమీ లేరు, కానీ అధర్మ ప్రవృత్తి గలవాళ్ళు. వాళ్ళ చేతిలో ఈయన ఓడిపోయాడు. ఓడిపోయి హృతం రాజ్యం కోశం, ఆయన యొక్క కోశాగారమును, రాజ్యమును, సైన్యమును, మంత్రిమండలిని అన్నింటినీ కూడా వాళ్ళు అపహరించారు. అపహరిస్తే మనస్సు వికలమైంది ఆ మహానుభావుడికి. వికలమై ఏకాకి హయం ఆరుహ్య, గుర్రమును ఎక్కి, ఇక్కడ ప్రతి పదము సార్థకం, వీటికి అర్థాలు చెప్తాను మీకు, ఎందుకు ఈ మాటలు వాడుతున్నాను. ఏకాకి హయం ఆరుహ్య, ఒకడే గుర్రం ఎక్కి జగామ గహనం వనం, ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు ఒక్కడే. వెళ్ళి ప్రశాంత శ్వాపదాకీర్ణం ముని శిష్యోపసేవితం, ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని చూశాడు. ఆ ఆశ్రమంలో ముని శిష్యులందరూ తిరుగుతూ ఉన్నారు. ప్రశాంతముగా ఉన్నది ఆశ్రమం. అంత కోలాహలంలో నుంచి చూస్తే ఎంతో ప్రశాంతంగా తపఃపూర్ణముగా ఉన్నది. అటువంటి చోటికి వెళ్ళి అక్కడ విచరన్ ఇతస్తతో విచరన్, ఆయన ఇట్లా అట్లా తిరుగుతూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. శూరహస్తి అనే ఏనుగున్నది. నిన్నటిదాకా నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ ప్రసాద ధన భోజనై, నేనిచ్చేటువంటి ప్రసాదమునకు, ధనమునకు, భోజనానికి కట్టుబడి నాతో ఉన్నవాళ్ళు ఇవాళ ఆ దుర్మార్గుల దగ్గర మళ్ళీ చేతులు కట్టుకుని అలా ఉంటున్నారు కదా. అంతే కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినవాడు నిన్న ఎంత గొప్పగా ఆయన్ని సేవించాడో మాయ, అదే మహామాయ అని చెప్తున్నాడు. నిన్న అక్కడున్నప్పుడు ఆయన్ని విపరీతంగా పొగిడిన వాళ్ళు మళ్ళీ ఇక్కడొచ్చి మళ్ళీ అంతకన్నా ఎక్కువగా పొగుడుతూ ఉంటే మాయ ఏమిటంటే వాడు నిజమని అనుకుంటూ ఉంటాడు. ఆ వింటున్నవాడు ఈ మాయని నిజమనుకుని నిన్నటిదాకా అక్కడ ఇట్లా ఉన్నారు కదా అని ఆలోచించకుండా వీళ్ళు నాకే సొంతము అని అనుకుంటూ ఉంటాడు. ఇదే మాయ. అయితే వాళ్ళందరూ ఎలా ఉన్నారో అని అనుకుంటూ దిగులు పడుతూ ఉన్నాడు. ఇంతలోకే సమాధి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ధనలోభై అసాధుభి భార్యాపుత్రై, భార్యాపుత్రులందరూ ధనలోభముతో ఆయన డబ్బు అన్నీ వాటి మీద ఆశపడి అవన్నీ దోచుకుని ఆయన్ని ఒంటరిని చేశాడు. సమాధిర్నామ వైశ్యోహం అన్నాడు. ఒక వణిక్ ప్రముఖుడు, చాలా గొప్పవాడు ఆయన మహానుభావుడు, చాలా ధర్మజ్ఞుడు, మర్మజ్ఞుడు. అటువంటి వాడు ఈ ధనలోభము చేత అసాధు వృత్తి కలిగినటువంటి భార్యా సంతానము చేత, భార్య సంతానము ఇలా వాళ్ళ చేత ఆయన నెట్టివేయబడి ఆయన కూడా అక్కడికి వచ్చాడు. చాలా విమనాయువ దృశ్యతే. ఈ రాజు చూశాడు, ఏమయ్యా ఏదో కొంచెం దిగులుగా ఉన్నట్టున్నావే, ఏమిటి సంగతి అని అడిగాడు. ఏం చెప్పమంటారండి, ఇలా మా కుటుంబము క్షేమం అక్షేమం కిమ్ను అన్నాడు. ఇలా అయింది, ఇలా వచ్చాను, వాళ్ళని అందరినీ వదిలి, వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో అని దిగులు పడుతున్నాను అన్నాడు. ఏమయ్యా ఇప్పుడే కదా వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు, అసాధువులు అని చెప్పావు, మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా, సమయానికి తింటున్నారా లేదా అని అంటున్నావే, ఏమిటిది, ఈ పరస్పర వైరుధ్యమేమి అన్నాడు. అంటే ఏమోనండి, వాళ్ళు దుర్మార్గులే కానీ నా మనస్సును కఠినం చేసుకోలేకపోతున్నాను అన్నాడు. సరే, ఈయన కూడా అదే పరిస్థితిలోనే ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమంలో అధిపతి ఒక గొప్ప గురువు ఉన్నాడు, ఆయన పేరు సుమేధసుడు. ఆ సుమేధసుడు అన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా మేము జ్ఞానులమే, అంత జ్ఞానం లేని వాళ్ళమేమీ కాదు, నేను చక్రవర్తిని, ఈయనేమో మహాధనవంతుడు, ధనరాశి ఆయన, కుబేరుడు, కానీ మేమిద్దరము ఈ కష్టాల్లో చిక్కుకున్నాము, ఏమిటి మాకు దారి అని అడిగితే, నాయనా ఇదంతా కూడా మీకు ఏమిటి అంటే చాలా విచిత్రమైనది.
ప్రాయశః లోకంలో ఏముంటుందంటే యతోహి జ్ఞానిన సర్వే, అందరూ జ్ఞానులే, ఎవరికి జ్ఞానం లేకపోలేదు ఈ ప్రపంచంలో. ప్రతి వ్యక్తికి జ్ఞానం ఉన్నది. పశుపక్షి మృగాదయ, పశుపక్షి మృగాలకు కూడా జ్ఞానం ఉంది, మానవులకే కాదు. అయితే దివాంధ ప్రాణిన కేచిత్ రాత్రావంధా, కొందరికి పగలు కళ్ళు కనపడవు, కొన్ని ప్రాణులకు రాత్రి కనపడవు, కొన్ని ప్రాణులకు పగలు రాత్రి కనపడతాయి, పగలు రాత్రి కనపడవు కళ్ళు. ఇలా ప్రాణుల యొక్క చిత్తవృత్తి ఉంటుంది. అయితే పశుపక్షాదులు పక్షులున్నాయి, వాటి పిల్లలకు ఎక్కడి నుంచో కనమోక్షాదృతాన్, ఆ బియ్యపు గింజలు అవి ఇవి ఏరుకొని తెచ్చి వాటి నోళ్లల్లో ఆహారము పెడతాయి. మానవులు కూడా అలాగే. కానీ మానవులకు ఈ పశుపక్షాదులకు ఒక భేదం ఉన్నది. మానవులు ఇంకా కొంచెము జ్ఞానం కలిగిన వాళ్ళము అనుకుని మళ్ళీ వీళ్ళకింత చేశాను కదా, వీళ్ళ కనీసం ఇట్లా పోతూ పోతూ ఒక నమస్కారం అయినా పెట్టరే. దుర్మార్గులు వృద్ధులు కాగానే ఎక్కడికో వృద్ధాశ్రమంలోకి తీసుకుపోయి మమ్మల్ని వదిలేస్తారే. ఏమి దుర్మార్గులు వీళ్ళు నిజంగా అని ఆశపడతారు మానవులు. ఇది మహామాయా ప్రభావము అని చెబుతున్నాడు. ఇక్కడ రహస్యం ఏమిటంటే సురథ అన్నాడు. మంచి రథము కలవాడు అంటే మనమందరము మంచి రథములు కలిగిన వాళ్ళమే. రథం శరీరం, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతూ ఉపనిషత్తులో చెప్పాడు. ఈ ఆత్మ అధిష్ఠించి ఏదైతే లోపల ఉన్నదో వాడు రథి, రథము గలవాడు, రథము నడిపేవాడు, ప్రయాణం చేసేవాడు లోపల ఉన్న ఆత్మ. శరీరం రథమేవతూ, ఈ శరీరము రథము. బుద్ధింతు సారథిం విద్ధి అన్నాడు. బుద్ధి సారథి, సారథి లేకపోతే రథం అటు ఇటు అయిపోతుంది. సమాధిర్నామవైస్యోహం అన్నాడు. ఇక్కడ కులములు కాదు ప్రధానము, లక్షణాలు వాటిలో తీసుకోవాలి. సమాధి, సమాధి అంటే ఏమిటి? తపస్సమాధి, ఏకాగ్రముగా మనస్సు పెట్టుకోవడం. ఇప్పుడు ఇవన్నీ చెదిరిన వాళ్ళు వీళ్ళు. ఈ రాజు, ఈ వైశ్యుడు ఇద్దరు అయ్యి అంటే ఈ కోలా విధ్వంసులు ఎవరయ్యా శత్రువులు? తక్కువ సంఖ్య ఉన్నారు వాళ్ళు అన్నారంటే 6 మందే ఉన్నారు, వీళ్ళు 60 మంది లేరు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య స్వరూపములై ఈ 6 మందే 6 కోట్ల మందిగా 60,000 కోట్ల మందిగా వాళ్ళ యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నారు. ఇది రహస్యము. అందువల్ల వీటి నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? సుమేధసః. ఆ సుమేధ అనేటువంటి మహానుభావుడి దగ్గరకు గురువు ఆశ్రమానికి వెళ్ళారంటే ఆపద వచ్చినప్పుడు బుద్ధిని అనుసంధానము చేసుకో నాయనా. దేవతలు ఎప్పుడూ కూడా నా దేవాహ, దేవతలెప్పుడూ నీకు సిద్ధంగా నా దేవాహ దండమాదాయ రక్షంతి. ఎప్పుడు దేవతలు బర్రె ఒక బడిత పట్టుకుని రై సరిగ్గా నడువు నడువు అని చెప్తూ ఉండరు. ఇదే పని కాదు దేవతలకు. మరి ఏం చేస్తారయ్యా అంటే బుద్ధిం ప్రసాద్య, నీ దగ్గరే ఒక దండధారి అయినటువంటి బుద్ధిని ప్రసాదించారు వాళ్ళు. ఎంతు రక్షితుమిచ్చంతి, ఎవరిని రక్షించాలనుకుంటే వాడికి విశేషమైన బుద్ధినిస్తాడు. వీడు అంత రక్షార్హుడు కాదు, పాపపు పనులు చూస్తున్నాడు అన్నవాడిని పక్కకు పెడతారు. వాడు అక్కడి నుంచి వాడికి పరిష్కారము లేదా, పరిహారము లేదా అంటే రావాలి. వాడు అవన్నీ దాటుకుంటూ 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 రావాలి. అటువంటి వాళ్ళకే ఇటువంటి మార్గాలన్నీ బోధించారు. అందువల్ల ఇదేదో సప్తశతి అంటే ఏదో అంత దేవతల కథ అని కాదు. ఇక్కడ శక్తి, నీలోనే శక్తి ఉన్నది. అమ్మవారిని అనేక విధములుగా వర్ణిస్తాడు. ఏది ఈ బ్రహ్మాండములో ఉన్నదో అదే ఈ పిండాండము, ఈ శరీరములో ఉన్న శక్తి. అదే కుండలిని శక్తి. ఆమె మూలాధారము నుంచి సహస్రార పర్యంతము 3.5 చుట్లు చుట్టుకొని నిద్రపోతూ ఉన్నది శక్తి. ప్రతి మానవుడికి ఉన్నది. ఇది ఊర్ధ్వదైహికము. దేహం ఇలా ఉన్నటువంటి ప్రతి మానవుడిలో ఈ శక్తి ఉంది. ఏ నాలోనో మీలోనో ఏ ఒక్కరిలోనో ఉన్నది కాదు. సర్వ మానవావళికి ఇక్కడ అక్కడ ఈ భాష ఆ భాష, ఈ దేశం ఆ దేశం అని లేదు. మానవుడు అయిన ప్రతివాడికి ఈ శక్తి ఉంది.
అయితే ఈ శక్తిని ఎలా నీవు ఉద్బోధనం చెయ్యాలి? ఏ మంత్రము చేత ఓం అంటే కదులుతుంది, ఏ హ్రీం కదులుతుంది శక్తి. ఇటువంటి రహస్యాలు ఎలా పిలవాలి? నారాయణ గారు అంటే నారాయణ పలుకుతాడు, అమ్మ రమాదేవి అంటే రమాదేవి పలుకుతుంది. వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళని పిలిస్తే పలుకుతారు. మరి వీటి పేర్లు ఏమిటి అంటే అనంతమైన నామధేయ ఈ శక్తి స్వరూపిణి అని ఆమెను కూర్చంటే మన కథే ఇదంతా. ఇది సప్తశతి అంటే ఎక్కడిదో ఏదో వ్యవహారము కాదు. ఈ బ్రహ్మాండ భాండములో ఏ శక్తి ఉన్నదో, అస్మద్దేహనిష్టమై ఏ శక్తి ఉన్నదో, ఏ శక్తి మనలో నిద్రాణమై ఉన్నదో, అంటే దీని గురించి చెప్పటం ఎందుకండి అంటే నిద్రాణమై ఉన్నదిరా నాయనా, నీవు మేల్కొల్పే పని నీకు ఉన్నది. అది మేల్కొల్పాలంటే ఎలాగండి? నేను ఎట్లా మేల్కొల్పగలను అంటే నీకు మార్గం చెప్తూ ఉన్నాడు. ఒరే నాయనా ఇలా మేల్కొల్పు, ఈ విధంగా అయితే నువ్వు మేల్కొల్పగలవు అని చెప్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ సుమేధసుడి దగ్గరకి వచ్చారు ఇద్దరు. వస్తే ఆయన చెప్పారు, నాయన ఇదంతా మహామాయా ప్రభావము అన్నాడు ఆ గురువుగారు. అంటే మహామాయ అంటే ఎవరండి ఆమె? మరి తెలియాలి కదా, ఎలా ఉంటుంది ఈ మహామాయ అని అడిగారు. అంటే కూర్చోండి నాయన చెప్తాను వినండి శ్రద్ధగా అన్నాడు. అంటే మనకు నిత్యము పనికొచ్చే విద్య ఇది. ఇదేదో పురాణము అంటే కేవలం ఏ పురాణమైనా అది పురా అపి నవం పురాణం అన్నాడు. ఇది పాతదే కానీ కొత్తది, నిత్య నూతనం. ప్రతి మనిషి ఇవాళే కాదు, రేపు కాదు, ఎల్లుండి, జీవిత కాలము మొత్తము యుగ యుగాలు ఉన్నంత వరకు ఇది అవసరం. ఎందుకంటే మనిషి పుట్టితే ఎప్పుడైతే మనిషి పుడతాడో ఆ మనిషికి అవసరం ఇది. నిన్న అవసరం, మొన్న అవసరం, మానవుడైన ప్రతివాడికి అవసరం. అందుకని ఈ విద్య ఆత్మవిద్య. ఇటువంటి ఆత్మవిద్యను మంత్రము, తంత్రము, యంత్రము మూడింటి యొక్క సమాహారము కావాలి. అది చండీ సప్తశతి. ఇటువంటి సమాహార విద్యను మనకు బోధిస్తూ ఉన్నారు. అక్కడ మార్కండేయ మహర్షి, వింటున్న జైమిని మహర్షి, ఇదంతా ఊరికే నిమిత్తము, మన కోసమే, మన శరీరములో ఏమున్నదో చెప్తూ ఉన్నాడు. అందుకని నాయన చెప్తున్నాను విను, ఈ మహాదేవి ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఏమిటి ఆమె రూపము అని అడిగారు. మనందరికి కూడా ప్రశ్న ఉంటుంది, ఈ మాయా మహామాయా ఎట్లుంటుంది ఈమె? చెప్తూ ఉన్నాడు. నాయన ఒకప్పుడు ఏం జరిగిందంటే అని ఆయన ప్రారంభం చేశాడు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము, ఇది వేల సంవత్సరాల ముందు కథ అయినా నిత్య నూతనం, మళ్ళీ అన్వయం చేసుకోవాలి. మనలో నిరంతరం జరుగుతూ ఉన్నదే వ్యవహారం ఇది. ఒకప్పుడు మహావిష్ణువు ఆస్తీర్య శేషం అభజత్ కల్పాంతే భగవాన్ హరిహి అన్నాడు. కల్పాంతములో మహావిష్ణువు శేషశయనముపై, ఆదిశేషుడిపై పడుకున్నాడట ఒకసారి. ఈ పడుకున్నప్పుడు విష్ణు కర్ణమలోద్భూతవు ద్వావేతవు ప్రఖ్యాతవు, అందుకే ఆయన చెవిలో ఇట్లా అన్నాడట మహావిష్ణువు నిద్రలో ఓసారి. అంటే ఆ చెవి మలములో ఇద్దరు రాక్షసులు పుట్టారు. విష్ణు కర్ణమలోద్భూతవు, ఎప్పుడు పడితే అప్పుడు చెవుల్లో ఇట్లా అట్లా అనరాదని చెప్తుంటారు పెద్దవాళ్ళు. అందుకే ఈ దీంట్లో ఇద్దరు రాక్షసులు పుట్టారు. విఖ్యాతవు, చాలా ప్రసిద్ధులట వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. మధు కైటభౌ, ఒకడి పేరు మధువు, ఒకటి పేరు కైటభుడు. ఈ ఇద్దరు పుట్టారు. పుట్టి హంతుం బ్రహ్మాణముద్యతవు, వాళ్ళు పుట్టి ఏం చేశారంటే బ్రహ్మానిని చంపేస్తామయ్యా అన్నాడు. పాపం ఆయన కమండలువు, అక్షసూత్రము, ఇది స్ఫటికాక్షమాల పట్టుకుని తపస్సులో కూర్చున్నవాడు. ఆయనేమి యుద్ధం చేయడు. ఆ యుద్ధాలు చేయవలసిన వాడు ఈయన మహావిష్ణువు. పరిపాలనా దక్షుడైన వాడు పడుకున్నాడు. తపస్సు చేసుకునేవాడు మేలుకున్నాడు ఆయన. అంటే మనలో దక్షత, శక్తి అనేది నిద్రాణము కాకూడదు ఎప్పుడు, అది మేల్కొని ఉండాలి. నిద్రాణమైతే ప్రమాదము, వీటికి వశం అయిపోతాము. అది రహస్యం చెప్తున్నాడు మనకు. నిత్యము పనికొచ్చే విద్య ఇది. ఇద్దరు పుట్టారు, పుట్టి నిన్ను చంపుతామన్నారు. అంటే అప్పుడు ఆయన మహానుభావుడు ఏం చేశాడంటే, ఏం చెయ్యగలడు ఆయన? తపస్సులో నీళ్లు చల్లొచ్చు ఒకసారి ఆయన, కావాలంటే ఆ కమండలులో నుంచి జలాన్ని ఒకసారి చల్లొచ్చు.
కానీ అలా చల్లడము కాదు కదా, ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పని చేయాలి. ఆ జగత్పతేహే యోగ నిద్ర ఇక్కడ స్తుతి కాబట్టి 2 మాటలు చెప్తూ ఉన్నాను. నిత్యైవ సా జగన్మూర్తి తయా సర్వమిదం తతం. అయ్యా ఆ నిత్యమైనటువంటివి ఆ తల్లి త్వం స్వాహ త్వం స్వధా రహస్యం చెప్తూ ఉన్నాడు. మరి ఈమె ఎట్లా వశమవుతుంది మనకు? బ్రహ్మకు ఎలా మేల్కొల్పాలి, బ్రహ్మకు ఎట్లా అందుతుంది అంటే మనమే బ్రహ్మలం అనుకోండి. కాసేపు మనల్ని చంపడానికి 2 వచ్చారు, మధు కైటభులు. ఎవరయ్యా వీళ్ళు? మధు, అమ్మా అసలు నీవు నగలేస్తే అంత బాగుంటుంది, ఎందుకో చాలా అసలు మీరు చీర కడితే తల్లి మామూలుగానే మనం పడిపోతూ ఉంటాం కింద. మన చీరను మనమే దూసుకుని మన జుట్టును మనమే మగవాళ్ళు అయితే సవరించుకుని పరమానంద భరితలమైపోయి అద్దం ముందు నుంచి లాగి మనం పెద్ద తాళ్ళు వేసి లాగినా కూడా రాకుండా పక్కకు వస్తున్నాను, ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను. పొద్దున మనం అప్పటికే మన సంగతి తెలుసు, 11 గంటలకు పోవలసినది 3 అవుతున్నది, ఇంకా రావేమి అంటే వచ్చేస్తున్నానండి ఇదిగో అని అంటుంటారు, కదలరు. ఈయన సామాన్యుడా, ఆయన కూడా అప్పుడప్పుడే బయటకు వచ్చాడు. 2:30 అయింది ఈయన బయటికి రావడానికి. పొద్దున 6 నుంచి సవరిస్తూనే ఉన్నాడు జుట్టు. అది ఉన్నదో లేదో దాన్ని ఇట్లా తిప్పి అట్లా తిప్పి రకరకాలైనవి చేస్తూ ఆయన ఎట్లనో 2:30కు బయటపడ్డాడు. ఈమె 3 అయినా బయటపడలేదు. అమ్మగారు అమ్మ అంటే ఈ సొమ్ముని ఇట్లా సర్ది మళ్ళీ ఇది ఇక్కడ కాదని ఇట్లా పెట్టి ఇది ఇటువైపు అని ఇది ఇట్లని మళ్ళీ కొంగులు సరిగ్గా ఓసారి ఇట్లా రండి అని అంటే పాప ఆయన పరిగెత్తి కూర్చోడు, ఇది సరిగ్గా పట్టుకోండి ఈ కుచ్చుళ్ళు ఆయన మళ్ళీ కుచ్చుళ్ళు పట్టుకొని ఆయన కింద కూర్చొని అన్ని అవస్థలు పడి అక్కడ పెద్ద ఆసనం మీద అమ్మగారు కూర్చొని ఆయన పరిచారకుడిలాగా కింద కూర్చొని అన్నీ సర్ది. అది చాలా గొప్ప యోగం అట్లా చేయటం. అది ఆయనకు యోగము, ఆమెకు యోగము. అందుకని ఈ కుచ్చుళ్ళు సర్ది ఇవి చేసి అవి చేసి అన్నీ అయ్యి అప్పటికి కదులుతూ ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా అద్భుతాలు. త్వం స్వాహ త్వం స్వధా ప్రమాదం వచ్చేసింది మనకు. అందువల్ల ఎవరికి వారు పరమ సుందరులు, పరమ సౌందర్య రాసులు. ఇటువంటి స్థితిలో ఉన్నాడు మానవుడు. మరి కదలాలి, ఆపద వచ్చేసింది. బ్రహ్మదేవుడు స్తుతి చేశాడు. త్వం స్వాహ, అమ్మవారా నీవు స్వాహాదేవివి అన్నాడు. స్వాహ అంటే ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు చెయ్యి అని ఆ మాటతో సూచన చేస్తున్నాడు. స్వాహ అగ్నయే స్వాహ యజ్ఞాయ స్వాహ విష్ణవే స్వాహ విష్ణవ ఇదన్నమమ. ఇది నాది కాదు నాది కాదు అంటే త్యాగబుద్ధి. అందుకనే స్వాహాకారానికి ఓహాక్ త్యాగే అన్నాడు. ధాతువు పేరు కూడా త్యాగమునకే. త్యాగము అంటే ద్రవ్య దేవతాం ఉద్దేశ్య ద్రవ్య వినియోగ అన్నాడు. దేవతను ఉద్దేశించి ద్రవ్యమును వదిలిపెట్టటమే త్యాగము, హోమము అన్నాడు.